మొబైల్ పోగొట్టుకున్న దొంగలు కొట్టేసిన వెతికి మరీ పట్టుకుంటున్నారు. మొబైల్ హంట్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాట్సాప్లో హాయ్ పెడితే పోయిన ఫోన్ను కనిపెట్టేలా టెక్నాలజీని రూపొందించారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండానే వాట్సాప్లోనే ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్ దొరికిన వెంటనే ఫిర్యాదుదారులకు నెల్లూరు పోలీసులు ఫోన్ చేసి మరీ ఆ ఫోన్ను అప్పజెప్పడం విశేషం. మొబైల్ హంట్ ద్వారా ఇప్పటివరకు 3,900 ఫోన్లను గుర్తించారు పోలీసులు. ఇప్పటికే దాదాపు అందరికీ ఫోన్లు కూడా అప్పగించారు. నెల్లూరు పోలీసుల ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన ప్రశంసలు వస్తున్నాయి. మరి దీనిపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ మూర్తి, మీరు చెప్పినట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకునింది, పుచ్చుకునింది. ఈ నేపథ్యంలోనే దొంగతనం ఎక్కడ దొంగతనం జరిగినా అట్టే పసిగట్టే కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో ఎప్పుడూ లేనంతగా మొబైల్ దొంగతనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు నిర్లక్ష్యంగా పోగొట్టుకునేదో, లేదంటే జోబు దొంగలు చేతివాటమో తెలియదు, కానీ మొబైల్ దొంగతనాలు అధికంగా జరుగుతూ ఉండేది. అలాంటి వాటిని కూడా ఇవాళ వాటిని పసిగట్టి దొంగతనాన్ని నియంత్రించే చర్యలు పోలీస్ యంత్రాంగం పటిష్టంగా చేపడుతోంది. ముఖ్యంగా అంటే గత ప్రభుత్వ హయాం కన్నా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో టెక్నాలజీని పుణికిపుచ్చుకొని ఎక్కడికక్కడ నియంత్రణ చర్యలు చేపట్టడం వల్ల దోపిడీ వ్యవస్థను పూర్తిగా నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే దాదాపు సైబర్ క్రైమ్ నేరగాళ్లకు కూడా పూర్తి స్థాయి కట్టడి చేస్తుంది సైబర్ దీని ద్వారా. అలాగే ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ ఎక్కడ లాస్ చేసుకున్నా వెంటనే దాన్ని ట్రేస్ అవుట్ చేసి తద్వారా జీపీఆర్ కోడింగ్ సిస్టమ్ ద్వారా టెక్నాలజీ వినియోగించి మొబైల్ని ఐడెంటిఫై చేసి వాటిని బాధితులకు పోగొట్టుకున్న వారికి అప్పగించేందుకు చర్యలైతే చేపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 3-4 నెలల కాలంలో దాదాపు 3,900 ఫోన్లను లబ్ధిదారులకు పోలీస్ యంత్రాంగం అందుబాటులోకి తీసుకొచ్చి ఇప్పించినటువంటి ఘనత కూడా చోటు చేసుకుంది. ఇలాంటి టెక్నాలజీ ఉండడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి దోపిడీ వ్యవస్థ జరగదు అని చెప్పేసి పోలీసులు పబ్లిక్ అయితే భరోసా ఇస్తున్నారు. అదే కాకుండా నూతన టెక్నాలజీ విధానం అందుబాటులోకి వచ్చిన దానివల్ల పోలీస్ స్టేషన్కి రాకుండానే మొబైల్ పోగొట్టుకున్న వెంటనే తన మొబైల్ యాప్లో వేరే మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసుకుని నంబర్కి ఫీడ్ చేసి తన పూర్తి వివరాలను పొందుపరిచినట్లయితే చిన్న కాలంలో వాటిని ఐడెంటిఫై చేసి ఎక్కడ పోగొట్టుకునింది, ఎవరి దగ్గర ఉందని చెప్పి సైబర్ క్రైమ్ ద్వారా ఐడెంటిఫై చేసి దాన్ని గుర్తించే పరిజ్ఞానం కూడా ఉండడంతో ఇప్పుడు మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళకి వెంటనే రికవరీ చేసి ఇచ్చే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా పోలీస్ యంత్రాంగం అటు దొంగల యొక్క భరతం పడుతూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు దొంగతనం చేయాలంటేనే వారికి ఒక భయం ఏర్పడింది. ముఖ్యంగా టెక్నాలజీ అనేది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పోలీస్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు అనుగుణంగా పెట్టడంతో ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తూ ఉంది. తదనుగుణంగానే ఇవాళ ప్రజల్లో అవగాహన కల్పించిన కారణంగానే మరింత సులభతరం అవుతోంది. దోపిడీ వ్యవస్థను నియంత్రించేందుకు మరింత వెసులుబాటు కలిగిందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. పోలీస్ యంత్రాంగం టెక్నాలజీని అందిపుచ్చుకొని అన్ని వ్యవస్థలను పరిగణలోకి తీసుకుంటూ దోపిడీ వ్యవస్థను పూర్తిగా నివారించి శాంతియుత పరిరక్షణకు కృషి చేస్తోందని చెప్పేసి ప్రజలందరూ కూడా పోలీస్ యంత్రాంగం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూర్తి, థ్యాంక్ యూ రవివర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.